హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇది అందరు మగవాళ్ళ గురించి. ఆడదాని ప్రేమను పొందాలంటే ఇక్కడ రాసి పెట్టుండాలి. అలాగే మీ ప్రవర్తన కూడా మారాలి. ప్రపంచంలో ఫ్రెండ్స్, ఏ మగవాళ్ళైనా ఏ ఆడదాని ప్రేమ, భార్య కావచ్చు, ప్రియురాలు కావచ్చు, అమ్మ కావచ్చు, అక్క కావచ్చు, చెల్లి కావచ్చు, వదిన కావచ్చు, పిన్ని కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, అత్త కావచ్చు, ఒక ఆడదాని ప్రేమని మనము పొందాలి అనుకుంటే ఫస్ట్ గౌరవించండి. గౌరవిస్తే ఆటోమేటిక్ ప్రేమ వచ్చేసింది, పొందగలం. ఇవాళ రేపు అబ్బాయిలు పుడితే ఓ మురిసిపోతున్నారు. ఒక సంగతి తెలుసా ఫ్రెండ్స్, ఆడవాళ్ళు భూమికైనా ఇంటికైనా లైఫ్కైనా లక్ష్మీదేవి. లక్ష్మీదేవి లేనిదే నువ్వు అన్నం తినగలవా? నువ్వు బట్టలు కట్టుకోగలవా? నువ్వు క్షణమైనా బ్రతకగలవా భూమి మీద? అలాంటి ఆడపిల్లల్ని దేవుడు ఈ భూమి మీద పుట్టిస్తున్నాడంటే ఈ భూమి బాగుండాలని, పచ్చగా ఉండాలి, అందరు తినాలని. కొంతమంది ఆడపిల్లలు పుట్టారని అసహించుకొని, మగపిల్లలు పుట్టారని నెత్తినెక్కించుకొని పార్టీలు, ఫంక్షన్లు చేసి ఇచ్చేస్తున్నారు. మగపిల్లలు పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? తల్లిదండ్రి ఉన్నా కానీ, చచ్చినా కానీ వాళ్ళకి మోసుకెళ్ళి కాటి వరకు తీసుకెళ్ళలేకపోతున్నారు. బ్రతికుండప్పుడు అన్నం పెట్టలేకపోతున్నారు. ఏదన్నా జరిగితే రూపాయి ఖర్చు పెట్టలేము. మగపిల్లలు పుట్టినోళ్ళే. ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఫ్రెండ్స్, మీరు చేయగలిగారా? అలాంటప్పుడు మీ పిల్లలు చేస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? ఇది తప్పు. అర్థమైందా? అందరినీ కాదు, కొందరినే. చాలామందికి చిన్న చూపు ఆడవాళ్ళు అంటే. ఆడదంటే ఆఫ్టర్ ఆల్ అన్నట్టు. ఈ మాట ఎందుకు అంటున్నానో తెలుసా? ఇవాళ రేపు ఆడపిల్లలు పుడితే వాళ్ళని అగౌరవించటం, తేలిగ్గా చూడటం, కుటుంబ సభ్యులకి ఇది ప్యాషన్ అయిపోయింది. అసలు ఆడపిల్లలు పుట్టారంటే వాళ్ళే అదృష్టవంతులు. ఒక ఆడదాన్ని కని పెంచి పెద్ద చేసి ఒక అయ్యి చేతిలో పెడితే మంచి ఒక యంత్రాన్ని తయారు చేసి పెట్టినట్టే. ఇప్పుడు సాఫ్ట్వేర్లు అంటున్నారు. సాఫ్ట్వేర్ చదవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఎంత టెక్నిక్ ఉంటుంది? ఒక సాఫ్ట్వేర్ లాగా ఒక ఆడదాన్ని తయారు చేసి మీ చేతిలో పెట్టినట్టే. ఎందుకంటున్నాను తెలుసా ఈ మాట? ఒక 10 రోజులు మీరు ఇంటి పని చేయండి ఫ్రెండ్స్, చూద్దాము చేయగలరేమో. ఒక 5 రోజులు చేయండి. అన్నీ ఏమేమి ఒక ఆడమనిషి చేస్తుంది, ఒక ఇంటి ఇల్లాలు చేస్తుంది, అస్సలు చేయలేరు. ఏదో మిస్టేక్ అయింది. లైఫ్ లాంగ్ 20 సంవత్సరాలు అమ్మ నాన్న దగ్గర పెరిగి మిగతా 70, 60, 80, 50 అనుకో, 40 అనుకో, మీ దగ్గరికి వచ్చేసి మీ ఇల్లు తీర్చిదిద్దుతుంది, మంచి ఫుడ్ వండి పెడుతుంది, మంచి పేరు తెస్తుంది, పిల్లల్ని కంటుంది, ఇన్ని చేస్తుంది. మగవాళ్ళు గొప్ప కాదని కాదు నేను అనేది. మగవాళ్ళు ఏం చేస్తున్నారు? కని పెంచి ఈ గుండెల మీద వేసుకొని తిని తినక పెంచుతుంటే ఈ గుండెల మీద తన్నేసి తన దొరికితే లేపుకొని వెళ్ళిపోయి కుటుంబాన్ని రోడ్డు మీద వదిలేసేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. పేరు పెడితే బాగాదని పేరు పెట్టలేదు. సారీ, పేరు కూడా పెడతా, ఏదో రోజు ఫోటో కూడా పెడతాను. ఇలాంటి వాళ్ళు ఉన్నారు. గుండెల మీద తన్నేసి ఎవరినో ఎత్తుకుని వెళ్ళిపోయి మొత్తానికి అసలు మర్చిపోయి బ్రతుకుతున్నారు. ఇలాంటి మగపిల్లలు నీకు అవసరమా? నీకు అవసరమా అని అడుగుతున్నా. ఒక్కసారి ఎవ్వరు మనసు కాళ్ళు ప్రశ్నించుకోండి. ఆడపిల్లలు కావాలా, మగపిల్ల, దేవుడు ఎవరినిచ్చినా కానీ ఓకే. కానీ నీకు ఆడపిల్లలు, నాకు మగపిల్లలు, ఇలాంటి మాట రానీకండి. ఏం ఎలగబెట్టింది, నువ్వు ఎలగబెట్టింది ఏం లేదు, నీ పిల్లలు ఎలగబెట్టేది ఏం లేదు. ఓకే, జాగ్రత్త.